గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సింగరాయకుండా మా ఇంటికి అయితే వచ్చాము. నిన్న తలుపు తీసి ఎమ్మటనే నేను ఎక్కడికి వెళ్ళానయ్యా అంటే, పోయినసారి మునక్కాయలు కోసుకెళ్ళాం. ఆ గోడ ఎమ్మట మునక్కాయలు ఉండి అవి ఉంటాయని ఆశగా వచ్చాము. గోడ ఎమ్మటలే ఎవరికి వేయర్లే అనుకున్నాం, పైకి కనపడే కోస్తాలని. ఈ గోడ ఎమ్మట ఆ చెట్టు ఎమ్మటి కొమ్మంది, ఆ చెట్టు సాటు ఉందో ఎవరికి వేయరు అనుకున్నాం. దాదాపు ఒక 15 కాయలు 10 కాయలు దాకా ఉంటాయి మునక్కాయలు. వచ్చేసరికి ఒక్క కాయ కోలేదు. కడుపు మనసుకి చాలా బాధ వేసింది, డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా ఆ తర్వాత ఎండకి మేము వచ్చిన పాయింట్ మునక్కాయలు తీసుకుపోవడం, బియ్యం తీసుకొచ్చుకుందామని ఇక్కడికి వచ్చి సూపర్ మార్కెట్లో బియ్యం తీసుకున్నాము. బియ్యం 15 కేజీలు బియ్యం తీసుకున్నాం. పోయినసారి 50 రూపాయలు కేజీ బియ్యం ఇస్తే ఈసారి 55 రూపాయలు అన్నారు. మా కనిగిరిలో అయితే కేజీ బియ్యం 66 రూపాయలు అండి. కానీ రేట్ సమస్య కాదు, ఈ బియ్యం బాగా క్వాలిటీగా ఉంది సూపర్ మార్కెట్. ఇది ఎక్కడంటే సింగరాయకొండ సర్కిల్లో, అంటే మనం కందుకూరు రోడ్ నుంచి పోయేటప్పుడు సింగరాయకొండ రోడ్డు టౌన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మలుపు మీద ఉంటుంది అనమాట, బొమ్మల దగ్గర. లేకపోతే అటు నుంచి వచ్చేటప్పుడు ఇటు కందుకూరు రోడ్డు మలుపు మీద ఉంటుంది సూపర్ మార్కెట్. ఇక్కడ బియ్యం బాగుంటాయి. ఇక్కడ దినుసులు అవి కూడా బాగా దొరుకుతాయి. మనకి సరుకులు బిర్యానీ దినుసులు అవి కూడా మంచి క్వాలిటీ దొరుకుతాయి అనమాట. సరే, వచ్చినందుకు మేము పెట్రోల్ ఖర్చు మిగిలించుకుందామని బియ్యం తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ ఈ క్యాన్ ఏందంటారా, ఇది మా ఇంట్లో షెడ్ కాడ ఉన్న క్యాను ఇంటికాడ ఖాళీగా ఉందండి. ఈ సింగరాయకొండలో మా క్యాన్ అయితే కొలాయి లీక్ అయ్యి నీళ్ళు కారుతుందని చెప్పి ఈ క్యాన్ తీసుకొచ్చాము. ఈ క్యాన్ తీసుకొచ్చి ఇంకా నీళ్ళ కోసం అని చెప్పి ఒకసారి బియ్యం నీళ్ళు తీసుకొచ్చిందో బజార్కి వెళ్ళాము. ఇంకా బావిలో నీళ్ళు అయితే అడుక్కు వచ్చేసినాయి. ఆ మునగ చెట్టుకి నేను బజార్కి పోయి వచ్చే లోపల మునగ చెట్టుకు ఒక 30 కాయలు ఉండి ఆ కొమ్మ పెళ్ళి ఇరిగిపోయింది. ఎందుకు ఇరిగిపడింది అంటే ఎండ బాగా ఎక్కువగా ఉన్నందువల్ల చూడండి, ఆ కాయలు ఉన్న కొమ్మ ఇరిగిపోయింది అనమాట. ఎండ విపరీతంగా కాస్తుంది నాన్న. ఆ ఎండకేమో నేను బజార్కి వచ్చే లోపల కొమ్మ పడిపోయింది అనమాట. ఇక విషయం ఏంటంటే, మేము పోయింది సింగరాయకొండ పోయింది అందుకేనమాట. బియ్యం తీసుకొచ్చుకుందాము, ఆ బియ్యం ఖర్చు మిగిలిద్ది. అదే మనకి ఎట్లేదన్నా ఇక్కడికక్కడ 16 రూపాయలు తేడా ఉందని బియ్యం తీసుకొచ్చుకోవచ్చు, మునక్కాయలు తీసుకొచ్చుకోవచ్చు. ఈ రెండు పెట్రోల్ ఖర్చు సరిపోతాయి డబ్బులని మేము అనుకున్నాం. పోయిన వాటిలో మునక్కాయలు అయితే డిసప్పాయింట్ అయిపోయి మునక్కాయలు వేరే వాళ్ళు కోసుకుపోయారు ఎవరు గోడ దిగి. ఇకపోతే మైండ్ చేంజ్ అయిద్దని వెళ్ళామన్నమాట. మైండ్ అంటే మనం పొద్దుగూకులు ఒకే 4 గోడల మధ్యలో మేము ముగ్గురు ఉండి ఈ పొద్దుగూకులు యూట్యూబ్లో లైవ్లు పెట్టుకుంటా, ఆ లైవ్లో వచ్చిన వాళ్ళు మంచిగా చూసేవాళ్ళు చాలామంది అయితే ఈ బ్యాడ్ కామెంట్ వెళ్ళే వాళ్ళ దెబ్బకి మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. కొంతమంది అయితే మిమ్మల్ని రోడ్డు మీద గిడుస్తూ ఉంటారు, మరి వాళ్ళకి అంతలా పగేందో మాకు అర్థం కాదు. కొంతమంది అయితే మీ జీఎస్టీ కడుతున్నారా, బట్టల వ్యాపారం కడుతున్నా, మేము ఏదో లక్షల వ్యాపారం చేస్తున్నట్టుగా నెలకు 5,000 టర్న్ ఓవర్కే మమ్మల్ని జీఎస్టీ కట్టాలి, మీ మీద రోడ్డు మీద గిడుస్తాం, మీ మీద అది చేస్తాం ఇది చేస్తాం, పన్ను వేస్తాం, ట్యాక్స్ వేస్తూ ఉంటారు. మేము కోట్లు సంపాదిస్తున్నట్టుగా ఇంటి పన్నులే కట్టుకోలేను, మాకు మళ్ళీ పై పన్నులు వేస్తారంట. ఇంకా ఇలా పని కట్టుకొని వచ్చి బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు. ఇంకా వాళ్ళ దెబ్బకి కనీసం ఒక రోజున లైవ్ ఆపితే వాళ్ళు మనస్తృప్తిగా ఉంటారని చెప్పి నేను లైవ్లో ఆపడం కోసం కూడా మైండ్ చేంజ్ అవ్వడం, మనసంతా డిస్టర్బెన్స్ అయిపోయింది అలజడి. నీళ్ళ క్యాన్ చూసారా, ముందు పక్క పెట్టుకొని తీసుకెళ్తున్నాం. 120 రూపాయల క్యాను కకృతి పడి కనిగిరి నుంచి సింగరాయకొండ దాకా బండి మీద ముందు పక్క పెట్టుకొని ఈ క్యాన్ వాడిని ఇంటికాడ అడ్డమని తీసుకెళ్తున్నాం. అక్కడ అట్ట ఉపయోగపడిద్దని ఆ క్యాన్ నీళ్ళ క్యాన్ తీసుకెళ్తున్నాం. ఇంకా కనిగిరిలో మేము ఉదయం 10 గంటలకు బయలుదేరాము. మా ఆవిడని బస్సు ఎక్కించి మా అమ్మాయి నేను బండి మీద కనిగిరి ఆర్టీసీ బస్ స్టాండ్లో డిపోలో పెట్రోల్ కొడుచుకొని ఇంకా అక్కడి నుంచి కనిగిరి నుంచి బయలుదేరాము. ఈ రోడ్డు డబల్ రోడ్డు, సిమెంట్ రోడ్డు వేస్తున్నారు, 4.5 కిలోమీటర్ల దూరం. రోడ్డు ఇంకా కొంచెం వెడల్పేస్తే బాగుండు కానీ 2 లేన్లు వేస్తున్నారు రోడ్డు, సరే ఏదో ఒకటిలే వేస్తున్నారు. ఈ రోడ్డు ఏబిఆర్ కాలేజ్ దాకా వేస్తారంట. ఇది ఇప్పటికైతే చింతలపాలెం దరిదాపుల్లో దాకా అయింది. ఇప్పుడు ఈ రోడ్డు రిపేర్ వల్ల చాలా జాగ్రత్తగా పోవాలి ఇక్కడ బండి డ్రైవ్ చేసేటప్పుడు, లేకపోతే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆ రోడ్డుకి నీళ్ళు కొడతా బుడదగా ఉంది పక్కన ఉన్న కొద్దిగా రోడ్లో. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే కనిగిరి ఈ మనకి రైల్వే బ్రిడ్జి కాడి నుంచి ఇంకా మనకి టౌన్ దాకా ఇట్నే ఉంటుంది రోడ్డు. ఏబిఆర్ కాలేజ్ అంటే కానీ ఇట్నే ఉంటుంది రోడ్డు అనమాట. ఇంక ఇదంతా పూర్తి అయితే కానీ బాగుండదు ఈ కందుకూరు రోడ్డు. ఇక మేము ఇంతలో వెండకి బయలుదేరి మేమేం మిగిలిచ్చాము, బియ్యం మీద ఎంత మిగిలిందంటే 15 కేజీల మీద 165 రూపాయలు బియ్యం మీద మిగిలింది. మునక్కాయలు అంటే మునక్కాయలు పూర్తిగా కోసుకుపోయారు. 20 కాయలు కోసుకొచ్చుకుంటే 205 పెట్రోల్ ఖర్చు. అది ఆశ కాస్త అడియాస అయిపోయింది అనమాట. ఇంకా ఇంటికాయించి నేను అనుకున్న పోయినసారి మునక్కాయలు ఒక 30 కాయలు అవుతాయి. ఆ 30 కాయలు ఇక్కడ కూరగాయల షాపులో అమ్ముకోవచ్చు. 5 రూపాయలు ఎక్కడ కాయ ఇచ్చినా 3, 5, 10, 150 రూపాయలు అవుతాయి, మనం ఇంట్లోకి పోవాలని చెప్పి. ఇంకా కందుకూరికి వచ్చేసరికి అలిసిపోయి కొబ్బరి బొండం తాగాము. ఇతను కొబ్బరి బొండం తాగిన తర్వాత చల్లగా చెప్పాడు నేను మీ వీడియోలు చూస్తానని. కానీ కొబ్బరి బొండం వచ్చి 80 రూపాయలు తీసుకున్నాడండి. నీళ్ళు అయితే బాగుంటాయి కందుకూరు సెంటర్లో. ఆ తర్వాత తాగిన తర్వాత చెప్పాడు అతను నేను మీ వీడియోలు చూస్తానని. ఈ ఎండకు తట్టుకోలేక కొబ్బరి నీళ్ళు అయితే అక్కడ తాగాము. నేను వీడియో కొబ్బరి మండలి వీడియో దేమని మా అమ్మాయి చేస్తే నేను మీ వీడియోలు చూస్తానని చెప్పాడు. సరేలే అని చెప్పాను. కొబ్బరి బొండం 80 రూపాయలు లెక్కన తీసుకున్నాడు. 3 కొబ్బరి బొండాలు అంటే నేను మా అమ్మాయి తాగి మళ్ళీ మా ఆవిడ బస్సులో అప్పటికే పరాకులతో వస్తుంది. ఎందుకంటే బస్సులో ఇప్పుడు ఫ్రీ బస్సులు కావడం వల్ల నుంచొని రావాల్సి వస్తుంది, సీట్లు దొరకట్లేదు. ఆమెకు అసహనం సింగరాకుండా రావాలంటే సుఖం. అందుకే
ఈ ఫ్రీ బస్సుల వల్ల ముందు డబ్బులు పెట్టి హాయిగా కూర్చొని రావచ్చు, నుంచొని రావాల్సి వస్తుందన్నమాట. ఇంకా ఇంకా ఆమె కూడా కొబ్బరికాయ తీసుకొని సింగరాయకొండకి బయలుదేరాము మేము. ఇంకా సింగరాయకొండ అయితే నీ ఎర్రటి ఎండలో కరెక్ట్గా 11:45కి సింగరాయకొండకి వచ్చాం. ఇంకా మనమైతే సింగరాయకొండ అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇదే సింగరాయకొండ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ కాడే మనం దానికి రిటర్న్లు వచ్చేటప్పుడు మామిడికాయలు తీసుకొచ్చుకుంటాం. చూసుకోండి బాగా, కందుకూరు నుంచి సింగరాయకొండ పోయే రోడ్లో ఫ్లైఓవర్కి ముందు ఇక్కడే ఉంటాయి మామిడికాయలు షాపులు. ఇక్కడ మనం ఒక పెద్ద ఆయన దగ్గర అయితే మామిడికాయలు తీసుకురావడం జరిగింది. వచ్చేటప్పుడు చూపిస్తాను మీకు. అది నైట్ టైం అయితే బాగా కలకల్లాడుతుంది అనమాట. అది ఇది ఇక్కడ అది అయ్యే మామిడికాయల షాపులు అనమాట. ఇక్కడ ఈ షాపులో తెచ్చాం మేము మామిడికాయలు. ఇక్కడే టిఫిన్ కూడా కట్టించుకున్నాం. సింగరాయకొండ వచ్చిన తర్వాత నేనేం ఖాళీగా ఉంటానా, ఎర్రటి ఎండలో ప్రయాణం చేసి 11:30కో 12 గంటలకు వచ్చాను. రావటం కాంచి పోయినసారి ఈ చెట్లన్నీ కొట్టేసే కదా, ఆ దుగ్గంతా తగలబెట్టడము, అదంతా శుభ్రం చేయటం, క్లీన్ చేయటం చేసినంత పని. ఇంకా తర్వాత అంతలోకి మావిడ బస్ దిగా నుంచి ఫోన్ చేసింది. ఇంకా నీళ్ళ క్యాన్ తీసుకొని ఇంకా ఆమె నేను ఇద్దరం కలిసి సింగరాయకొండ టౌన్లోకి వెళ్ళాము. ఇందాక చెప్పాను కదా బియ్యం తీసుకురావడానికని. ఇంకా టౌన్లో పోయేటప్పుడు సింగరాయకొండ చూడండి, రోడ్లు చాలా వెడల్పుగా ఉంటాయి. ఏదో మార్కెట్లు ఇది ఎంత వెడల్పుగా ఉంటాయంటే అంత వెడల్పుగా ఉంటాయి రోడ్లు. ఇకపోతే ఒక పురుగు లేరు చూడండి, మధ్యాహ్నం 12 సమయం ఒక్క పురుగు లేరు రోడ్డు మీద, ఎండ అలా ఉందన్నమాట. మీకు ఈ రోడ్డు చూస్తే అర్థమైద్ది. సింగరాయకొండ అందరూ పల్లెటూరు అని మన లైవ్లోకి వచ్చి కామెంట్ పెడతారు. పల్లెటూరు అనేది చాలా పెద్ద పట్టణమే సింగరాయకొండ కూడా. ఇక్కడ అన్ని ఫ్యాక్టరీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. రొయ్యల ఫ్యాక్టరీలు కానీ, పొగాకు కంపెనీలు కానీ, చాలా కంపెనీలన్నీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట. లిక్కర్ ఫ్యాక్టరీ కానీ ఎన్ని ఉంటాయి. ఈ సింగరాయకొండ ఇప్పుడు నేను ఇంతకు టౌన్లోకి ఎందుకు పోతున్నా అనేది మీరు అందరూ అనుకోవచ్చు. టౌన్లోకి ఎందుకు పోతున్నా అంటే సరుకులు తీసుకొని పోవాలి, నీళ్లు తీసుకొని పోవాలి. ఇంకట్ట అక్కడ దాకా పోతున్నాం కాబట్టి పన్ను కడదామని చెప్పి అనిపించింది. పన్ను కడదామంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఇది సింగరాయకొండ టౌన్ నుంచి రైల్వే స్టేషన్కి పోయే రోడ్డు ఇప్పుడు మనం తిరిగేది. ఇంకా రైల్వే స్టేషన్ రోడ్డు, ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ రోడ్డు ఇది పోలీస్ స్టేషన్ ఎదురు నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు. అట్నే సక్కంగా పోతే ముందుకు పోతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది. ఈ స్టేషన్ రోడ్డుకి వెళ్తా, స్టేషన్ రోడ్లో నుంచి ఆ పక్కనే ఉంటుంది పంచాయతీ ఆఫీసు. ఆ పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి పన్ను అసలు వాళ్ళు ఉంటారో లేదో, ఉంటే పన్ను కడదామని చెప్పని ఈ సంవత్సరం 2 సార్లు పన్ను కట్టాను. అంటే ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరిలో పన్ను కట్టాలి, ఇయర్ ఎండింగ్లో కడుతున్నాం. అంటే ఇయర్ అయిపోయిన తర్వాత కడుతున్నాం. ముందుగా కడితే ఎంత 100 రూపాయలు ఎంతో వాళ్ళు మనకి పన్ను తగ్గించారని చెప్పి అందరు చెప్తున్నారు. సరే 100 రూపాయలు సేవ్ అవుతాయి, తర్వాత మళ్ళీ మనకు గుర్తుంటుందని చెప్పి వచ్చాము. అది ఎదురు కనపడే సింగరాయకొండ రైల్వే స్టేషన్ బాగా డెవలప్ చేశారు చూడండి. ఇంకా పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చేసి పన్ను అయితే ఎంత అని కనుక్కున్నాను. పన్ను స్కాన్ చేస్తే 1888 రూపాయలు వచ్చింది. 1888 రూపాయలు పన్ను కట్టి తిరిగి ఇంకా మీకు ఇందాక చెప్పాను కదా, ఈ సూపర్ మార్కెట్కి వచ్చి కావాల్సిన బియ్యం తీసుకొని ఇంకా పోతా ఆ బియ్యం మా ఆవిడ అక్కడ నీళ్ళు పెట్టమని చెప్పి మా ఇంటి దగ్గర వాటర్ ప్లాంట్ ఉంది, ఆ బియ్యం బస్తా ఇంటికాడ పెట్టొచ్చి ఆ నీళ్ళ క్యాన్ తీసుకొని పోవడం జరిగిందనమాట. ఇంకా ఎండకు వచ్చి మేము ఇంటికాడ నుంచి వండుకొని తీసుకుపోయిన అన్నం, ఇవన్నీ అన్నం వండుకొని తీసుకొచ్చింది. గోంగూర పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఊరకాయ పచ్చళ్ళు ఉండటం వల్ల ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చింది. ఇంకా తెచ్చుకున్న అన్నం అక్కడ తిని శుభ్రంగా ఆ సరుకులు తీసుకుపోయి అన్నం తిని, అది కూడా చెప్పు, ఈ ఎండకి కొబ్బరికాయ దాకా కూడా మళ్ళీ ఈ బియ్యం తీసుకెళ్తే అక్కడ అప్పీ ఫీజు అవి తీసుకెళ్ళాము. అప్పీ ఫీజు అవి తీసుకుపోవడం, ఈ అప్పీ ఫీజు తీసుకుపోయి ముందు పొంగులోనే అప్పీ ఫీజు తాగి ఆ తర్వాత నిదానంగా కాసేపు ఫ్యాన్ వేసుకొని గాలి పెట్టుకొని అది తాగామన్నమాట. అప్పీ ఫీజు తాగి గాలి పెట్టుకొని ఈ అప్పీ ఫీజే మాకు కొంచెం ఇబ్బంది చేసింది. అన్నం తిన్న తర్వాత మా అమ్మాయి కాసేటి నాకు వడదెబ్బ తగిలి పొనుకున్నాను. ఇంకా అసలు ఏం ఊపి రాలేదు. ఉదయం పూట షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోవడం వల్ల ఇంకా నాకు ఎలా ఉందంటే రాంగులోనే ఎండకి అక్కడ అక్కడ ఎత్తుగా మనకి అరటి పొదకాడ అవతల వాళ్ళు మట్టి వేశారు. ఆ మట్టి క్లీన్ చేద్దాం అనుకుంటే చాలా మట్టి ఉంది. 6 బొచ్చులు ఎత్తేసరికి నా పని అయిపోయింది. అది ఇంకా ఎన్నిసార్లు ఎత్తాలో అప్పటికి ఎండకి ఇంకా దాగా ఆయాసం అన్నీ వచ్చేసి కాసేపాకి భోజనం చేసి ఇంకా అడ్డం పడిపోయాను అనమాట. అడ్డం పడిపోయిన తర్వాత మా అమ్మ ఏం చేసిందంటే, నాన్న నీకు మజ్జిగ కలిపిస్తానని చెప్పి పోయినసారి అప్పి ఫీజు బాటలు పోయినసారి తాగిన బాటలు లోపల ఉంటే ఆ బాటలో పెరుగు పోసింది. పోయినసారి పెరుగు కింద పారపోసింది. ఇక్కడ మా ఇంటికాడ ఎందుకో పెరుగు 2 సార్లు పెరుగు పోయింది. మాకు ఇక్కడ పెరుగు తింటాం వచ్చుబాట్లేదేమో, అన్నంలో తిన్నాము. మజ్జిగ తాగుదామని చెప్పి మిగిలిన పెరుగు నేలపాలు అయిపోయింది. పోయినసారి కూడా ఇట్నే మజ్జిగ గెలిపిస్తానని చెప్పి నాకు ఇస్తే ఆ మంచం జారి కింద పడిపోయింది. ఇక్కడ ఈ ప్లేస్లోనే, ఇక్కడ మేము నుంచున్న కాడే మంచం సరిగ్గా వేసుకోక. ఈసారి ఏమో పాత బాటలో కడగని బాటలో పోసింది పెరుగు. అందుకని ఇంకా మాకు గిలేసి తినలేదనమాట. ఇంకా కాసేపాకి మళ్ళీ ఊరుకుంటానా, మళ్ళీ వచ్చి మళ్ళీ అగిపెట్టి తీసుకొని మళ్ళీ నిప్పి పెట్టడానికి ప్రయత్నం చేశాను. ఈ ఇంటికాడికి వెళ్తే పని చేయాలనిపిస్తే అంత బాగలేకపోయినా ఇంకా వీళ్ళు మళ్ళీ ఐసులు కొనుక్కొచ్చుకున్నారు. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మొత్తం శుభ్రం చేసి చెమట చూసారు ఎలా పోసిందో. సాయంత్రం 5:45 టైంలో అలా చెమట పోసింది. ఇంకా మళ్ళీ కొట్టేసిన చెట్లు కొంత ఉండి ఈసారి బేరకాయ ఎండుతాయి. మునగ చెట్టు ఆ కాయలను కొమ్మిరిగిపోయింది, మిగతా కొమ్మలు కూడా కొట్టేశాను నేను. ఎందుకంటే ఈ
కరెంట్ వైర్ మీద పడి మళ్ళీ ఆ వైర్ తెగిద్ది, దాని మీద మనకు వచ్చే ఆదాయం ఉండదు, పాడు ఉండదు. ఈసారి మనం వచ్చాక మళ్ళీ ఆ కాయలు కోసుకెళ్తారని చెప్పి ఆ కొమ్మలని కొట్టేశాను. కొమ్మలని కొట్టేసి సాయంత్రం అయితే ఇలా మేము బయలుదేరడం జరిగిందనమాట. వస్తూ దారిలో ఇందాక చెప్పాను కదా, ఈ పెద్ద ఆయన దగ్గర మామిడికాయలు తీసుకోవడం జరిగింది. కేజీ 130 రూపాయలు చెప్పాడు. కందుకూరు రోడ్లో సింగరాయకొండ ఫ్లైఓవర్ దాటంలోనే ఇక్కడ మామిడికాయలు ఉన్నాయన్నమాట. ఆ పక్కన హోటల్లో టిఫిన్ కట్టించుకొని మేము ఇంటికి వచ్చేటప్పుడు ఎప్పుడక్కడే బజ్జీలే కట్టించుకొని వస్తాం. ఇక్కడ మామిడికాయలు అయితే తీసుకున్నాం. కేజీ 130 రూపాయలు అన్నాడు, మంచి క్వాలిటీ. ఇంకొక రకం 120 అన్నాడు. ఆ తర్వాత మేము వీడియో తీస్తుంటే మాకు ఒక మామిడికాయ తినని టేస్ట్ అని చెప్పి ఒక 2 ముక్కలు మా అమ్మాయికి నాకు కోసిచ్చాడు. ఆ తర్వాత వీడియో తీస్తుంటే బాగా మొత్తం చూపించండి, షాప్ అంతా చూపించండి అని చెప్పి ఇంకొక కాయ అయితే మా అమ్మాయికి ఫ్రీ కోసిస్తారంటే మా అమ్మాయి నేను అన్నాను, ఇప్పటికీ చేతులు అంతా పాడైపోయినాయి, మేము తొందరగా వెళ్ళాలి, ఆ కాయ అన్నాం. ఆయన ఆ కాయ ఇచ్చాడు. కొసర కింద కొసర అంటారు కదా, 2 కేజీలకి 5 కాయలు వచ్చినాయి. కొసరకాయ ఒకటి ఇచ్చాడు. మొత్తం 220 రూపాయలు మామిడికాయలు అయినాయి. మొత్తం సింగరాయకొండ పోయిన తర్వాత నేను ఖర్చు ఎంత అయిందో తెలుసా? మొత్తం 4,400 రూపాయలు అక్షరాల ఖర్చు పెట్టామండి. 4,400 రూపాయల్లో 1,880 రూపాయలు ఇంటి పన్ను. ఆ తర్వాత వచ్చేసి ఆ బియ్యం కాడ ఆ సూపర్ మార్కెట్లో 875 రూపాయలు సూపర్ మార్కెట్ దగ్గర బిల్లు, 240 రూపాయలు కొబ్బరి బొండం, ఐసులు 100 రూపాయలు టిఫను, ఈ 50 రూపాయలు ఐసులు, ఇంకొక 80 రూపాయలు ఏదో తిన్నాము. 80 రూపాయలు కదా సోడాలు. బస్ స్టాండ్లో వెయిట్ చేస్తే బిస్కెట్లు, సోడాలు. సింగరాయకొండ నిన్న ఆ రోడ్డు మీద నేను చాలాసేపు వెయిట్ చేసాం. సింగరాయకొండ రోడ్లో నిన్న గంట సేపు దాకా బస్సులు రాలేదు. ఎప్పుడు అంతసేపు వెయిట్ చేయలేదు. మా ఆవిడ అయితే ఒక పక్క అసనంతో అల్లాడుతుంది. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఆమె బస్సు మేము బండి ఇద్దరం ఒకేసారి తిరిగాం. కొంచెం ముందుగా ఆమె వచ్చింది. ముందుగా ఆమె వచ్చి వీడియో తీస్తుంది. ఇంకా నేనైతే అలిసిపోయి ఇక నేను బాగా అలిసిపోయి ఆ బియ్యం కాస్త ధరలు పట్టుకుంటూ నడుచుకుంటూ వచ్చాను. మొత్తం దాంట్లో వెయిట్ అయితే 17 కేజీలు వెయిట్ ఉంది. 15 కేజీలు బియ్యం, 2 కేజీలు మామిడికాయలు. మా ఆవిడ మామిడికాయల కోసం సింగరాయకొండ వచ్చింది. మేము మామిడికాయలు వద్దు, ఏం వద్దని అరిసాము. ఆమె కొంచెం డిసప్పాయింట్ అయింది. కానీ మా ఆవిడ మనసు నాకు తెలుసు కాబట్టి ఆమెకు సర్ప్రైజ్ ఇద్దామని మేమైతే గోతాలో వస్తా మామిడికాయలు తీసుకొచ్చాం. మేము ఫోన్ చేసి మామిడికాయలు తేవటం లేదని చెప్పాం బస్సులో. ఆమెకు అప్పుడే డౌట్ వచ్చిందంటే మామిడికాయలు చేస్తున్నారు వీళ్ళని. ఆమె సర్ప్రైజ్ కాలేదు. గోతం కూడా ఓడదీయమన్నప్పుడు ఆమె డౌట్ వచ్చింది మామిడికాయలు బియ్యం ఉన్నాయి చూడమా అని చెప్తే మామిడికాయలు చూసి కూడా బియ్యమే తీసింది బయటకి. అంటే మా అమ్మకి తేవట్లేదు అని చెప్తేనే డౌట్ వచ్చిందంట మేము తెస్తున్నాము అని. మా ఆవిడకి చిన్నప్పటి నుంచి కూడా మామిడికాయలు బాగా ఇష్టము. ఈ మధ్య మామిడికాయలు ఈ సంవత్సరం ఫస్ట్ తేవటం ఇదే మామిడికాయలు. నేను పచ్చడి మామిడికాయలు 1 కేజీ తెచ్చాను మొన్న. తర్వాత ఈ మామిడికాయలు తెచ్చాను. మేము తెచ్చుకొచ్చిన బియ్యం అయితే చాలా బాగుండి. ఇంకా టోటల్గా నిన్నైతే ఎండ అదిరింది, ఖర్చు అదిరింది. నాకైతే వడదెబ్బ కొట్టి ఇంక లెగవలేదు. దారిలో నేను సింగరాయకొండలో టిఫిన్ కట్టించాను కదా, నేను మా అమ్మాయి తిన్నాము. మా ఆవిడకి వస్తా టిఫిన్ తీసుకొచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ టైంలో వంట ఏం చేసిద్దని చెప్పి ఒక మామిడికాయ గిఫ్ట్గా అతను ఫ్రీగా ఇచ్చిన ఒక మామిడికాయ తిని ఒక కప్పు కాఫీ తాగి గమ్మును కొనుక్కొని నిద్రపోయాము. ఇది నేను సింగరాయకొండ యొక్క ముచ్చట అనమాట. ఇంతలా గంటలు అయితే ప్రయాణాలు చేయొద్దు. ఇది ఫైనల్గా మేము నిన్న చేసిన సాహసాలు ఇవన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.